కొబ్బరికాయ కుట్టడం తప్ప వాళ్ళు సంబరాలు చేసుకోరు, కానీ ఆ మెడికల్ కాలేజ్ రాలేదు. కానీ కేవలం 10 నెలల వ్యవధిలోనే మా ఎమ్మెల్యే గారు మెదక్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజు, పారామెడికల్ కాలేజు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు తేవడం జరిగింది. ఇది చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. అదే వారికి కృషి చేసినటువంటి మైనాపల్లి రోహిత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మా ఇద్దరు మంత్రులు, మా జిల్లా మంత్రి దామోదర రాజేశ్వర గారికి, అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సూర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ మంజూరు చేసినటువంటి మా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది అంతంకాలం ఆరంభం మాత్రమే. రాబోయే 4 సంవత్సరాల కాలంలో తప్పకుండా మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అగ్రగామి నిలుస్తామని మాటిస్తున్నాం. మరోసారి మెదక్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుచేత అంటే చేతలతో మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వం అందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. మేము నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా రాబోయే రోజుల్లో మా మైనాపల్లి రోహిత్ కానీ అదే